ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 3 రాసుల వారికైతే ఈ ఏప్రిల్ మాసంలో వీరైతే ఖచ్చితంగా కోటీశ్వరులు అవ్వబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు. మరి ఏ 3 రాశి జాతకులు ఏప్రిల్ మాసంలో కోటీశ్వరులుగా అవ్వబోతున్నారో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు కోటీశ్వరులు అవ్వబోతున్న ఆ 3 రాసుల వారి గురించి వివరంగా తెలియజేస్తాము. ఇక ఈ వీడియోకి జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. ఇక వివరాలకి వెళ్తే కనుక 2026 సంవత్సరం ఏప్రిల్ మాసంలో గోచారంలో గ్రహ నక్షత్రాల సంచారం కారణంగా 3 రాసుల జాతకులైతే ధనాదాయంతో తులతూగిపోనున్నారు, కోటీశ్వరులు అవుతారు. ముఖ్యంగా గురువు అలాగే శని కుజుని యొక్క శుభ కలయిక వల్ల కోటీశ్వరులుగా అవబోతున్న ఈ 3 రాసుల వారైతే ఈ 3 రాసుల వారి జీవితంలో ధనాన్ని సంపాదించడానికి ఎక్కువగా వీరికి ఆదాయ మార్గాలు వీరికి కళ్ళ ముందుకు రాబోతున్నాయి. అలాగే 4 వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. డబ్బులు సంపాదించాలనే కోరిక వీరికి ఈ సమయంలో విపరీతంగా పెరుగుతుంది. అలాగే డబ్బులను సంపాదించే మార్గాలు వీరి కళ్ళ ముందుకు రాబోతూ ఉన్నాయి. అలాగే ఆ ధనలక్ష్మి వీరి యొక్క ఇంటి తలుపు తట్టబోతోంది. ఇక ముఖ్యంగా ఈ 3 రాసుల వారికైతే డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికపరమైన సమస్యలు ఏవైతే గతంలో వీరికి ఇబ్బందులు గురి చేశాయో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. ఇప్పుడు ఈ 3 రాసుల వారైతే ఈ ఏప్రిల్ మాసంలో అధికమైన ధనాదాయంతో తులతూగిపోనున్నారు. ఇక ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఈ ఏప్రిల్ మాసంలో ఈ 3 రాసుల వారైతే అధికమైన ధనాదాయంతో వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్న ఈ 3 రాసుల వారైతే ఆయా రంగాల్లో డబ్బుకు కొదవనేది ఉండదు. ఈ ఏప్రిల్ మాసంలో ఈ 3 రాసుల వారికి పట్టిందల్లా బంగారం ఇవ్వబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ ఏప్రిల్ మాసంలో కోటీశ్వరులుగా అవబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఏప్రిల్ మాసంలో అన్ని శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సమయంలో వీరి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక వృషభ రాశి జాతకులకు కెరీర్ పరంగా గొప్ప గొప్ప అవకాశాలను పొందుకుంటారు. ఈ రాశి వారు పని ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందుతారు. శని కుజుని యొక్క 11వ ఇంటిలో లాభస్థానంలో సంచారం కారణంగా ఈ రాశి వారు చేస్తున్న అన్ని పనుల్లో లాభాలు పొందుతారు. ఇక వీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా వీరిని వరిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారంలో వృషభ రాశి వారు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దక్కించుకుంటారు. కొత్త కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఇక శని కుజుని యొక్క కృప కటాక్షల వల్ల వృత్తి ఉద్యోగంలో అధికమైన ధనాన్ని వృషభ రాశి వారు సంపాదిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. కుటుంబంలో అందరూ సఖ్యతను కలిగి ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉంటారు. ఇక ప్రేమకు సంబంధించిన విషయంలో ఈ నెల అద్భుతంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి కుటుంబం పరంగా, ఆరోగ్యం పరంగా, వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా అన్ని విజయాలు పొందుకోబోతున్నారు. ఇక ఏప్రిల్ మాసంలో కోటీశ్వరులుగా ఎదగబోతున్న 2వ రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకు ఈ ఏప్రిల్ మాసంలో ఎన్నో అద్భుతమైన శుభ పరిణామాలను శని మరియు కుజుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, టెక్నికల్ రంగం, సినిమా రంగం, వ్యవసాయ రంగంలో ఉన్నవారికి శుభాలు అందుకుంటారు. ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు చదువులు అధికమైన శ్రద్ధ చూపుతారు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఆర్థికపరమైన కోణంలో చూసినట్టయితే కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసంలో అత్యున్నతమైన శిఖరాలను అందుకోబోతున్నారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి తాత, తండ్రి తరపు నుండి ఆస్తులు కలుగుతాయి. కోర్టుల్లో ఏమైనా ఆస్తికి సంబంధించిన కేసులు ఉంటే అవి ఈ రాశి వారికి అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారికి అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది.
వీరు చేసే ప్రతి పని కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతోంది. ఇక ఏప్రిల్ మాసంలో కోటీశ్వరులుగా ఎదగబోతున్న 3వ రాశి కుంభరాశి. ముఖ్యంగా కుంభరాశి వారికి ధనస్థానంలో రాశ్యాధిపతి శని అలాగే కుజుని యొక్క కలయిక కారణంగా ఈ కుంభరాశి జాతకులకైతే ఈ ఏప్రిల్ మాసంలో అన్ని విధాలుగా శుభాలు కలగబోతూ ఉన్నాయి. మీరు మీ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి డబ్బును ఈ మాసంలో మీ కళ్ళతో మీరు చూస్తారు. మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాల వారికి కూడా ఏప్రిల్ మాసంలో శని కుజుని యొక్క కలయిక కారణంగా మీరైతే అధికమైన ధనాదాయంతో తులతూగిపోతారు. అలాగే సమాజంలో హోదా పలుకుబడి ఉన్న వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కూడా మీకు అనుకూలంగా డబ్బులు సంపాదించే దిశగా వారి పరిచయాలు మీకు తోడుగా ఉంటాయి. అంటే మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఆ పరిచయమైన వ్యక్తుల ద్వారా మీకు కెరీర్ పరంగా ఉన్నతమైన స్థానానికి మీరు వెళ్ళబోతున్నారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అలాగే ఆర్థిక పరంగా చూస్తుంటే ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తే కనుక ఇప్పుడు ఈ మాసంలో ఆ సమస్యలన్నీ దూరం అయిపోతాయి. మీరు చక్కగా ఆరోగ్యంతో మీ పనులను పూర్తి చేసుకుంటారు. ఇక కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో గోచారంలో గ్రహస్థితుల కారణంగా ఈ 3 రాసుల వారైతే విపరీతమైన ధనంతో తులతూగిపోతారు. కాబట్టి మీకు వచ్చేటటువంటి ధనంలో మీ చేతనంతలో పేదవారికి, లేనివారికి, అనాథలకు, అభాగ్యులకు, ముఖ్యంగా వృద్ధులకు, చిన్నపిల్లలకు మీరు చేసే దాన ధర్మాలు మీకు మరిన్ని కోట్ల రెట్ల పుణ్యాన్ని ఇస్తాయి. కాబట్టి మీకు వచ్చే దాంట్లో 10 మందికి అన్నదానం, వస్త్రదానం, తన రూపేణ దానం చేస్తే మీ ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.